Hi all. Day 2 question number 5. Vitamin D is getting through sunlight is myth. Explain why. మనం మార్నింగ్ 7 to 10 మధ్యలో సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వైటమిన్ డి లభిస్తుంది అని అనుకుంటున్నాము. దట్ ఈస్ ఎ మిత్. ద వైటమిన్ డి ఎలా సింథసిస్ జరుగుతుంది అంటే ద పాత్వే ఈజ్ మనం సన్కి 11 AM to 3 PM మధ్యలో ఎక్స్పోజ్ అయినప్పుడు మన స్కిన్ మీద ఉన్నటువంటి డర్మిస్ లేయర్లో 70 హైడ్రోకొలెస్ట్రాల్ అనేది యూవీబీ రేస్ దట్టు 80 into 350 డైరెక్షన్లో డర్మిస్ లేయర్ మీద పడినప్పుడు ఈ 70 హైడ్రోకొలెస్ట్రాల్ అనేది ఇట్ కన్వర్ట్స్ ఇంటూ హైడ్రాక్సిలేటెడ్ D3. ఈ హైడ్రాక్సిలేటెడ్ D3 అనేది బ్లడ్ స్ట్రీమ్స్లోకి కలవడం జరుగుతుంది. సో అప్పుడు లివర్ అనేది దిస్ హైడ్రాక్సిలేటెడ్ D3ని క్యాల్సిడయాల్గా కన్వర్ట్ చేస్తుంది. అగైన్ ఈ క్యాల్సిడయాల్ అనేది బ్లడ్ స్ట్రీమ్స్లో కలిసి సో దాని తర్వాత ఈ క్యాల్సిడయాల్ని మళ్ళీ క్యాల్సిట్రోల్గా కిడ్నీ అనేది కన్వర్ట్ చేయాలి. దిస్ ఈస్ అ పాత్వే ఆఫ్ వైటమిన్ డి. సో బట్ వెన్ ఎవర్ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు సో ఈ ప్రాసెస్ జరగడం అనేది అసాధ్యం. సో దానివలన సో వైటమిన్ డి అనేది మనకు ఎండ నుంచి లభిస్తుంది అనుకోవడం ఇట్ ఈజ్ ఎ మిత్. థ్యాంక్ యూ.